హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో మార్కెట్లో ఈరోజు కూడా మనం చూసామన్నమాట అండి. సో ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయింది, రైట్. సో అయితే యాక్చువల్గా నేను అనుకున్నట్టుగా సో ఇంకా బౌన్స్ వస్తుందేమో, మేబీ 18,300 ఆ రేంజ్లో పైన క్లోజ్ అయితే మాత్రం సో 18,500 దాకా రేపు వెళ్తుందేమో క్లోజింగ్ బేసిస్ మీద. ఎందుకంటే ఎక్కువ షార్ట్స్ అన్నీ కూడా 18,300, 18,200, 18,500 దగ్గర ఎక్కువ కాల్ సెల్లింగ్ చేసి ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం కదా, రైట్. సో అయితే ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ అంతా మార్కెట్ హోల్డ్ అయినట్టుగా కొంచెం స్లైట్ వాలటైలిటీ తోటి ఉండడం జరిగింది, ట్రేడ్ అయింది. బట్ అల్టిమేట్గా సో ఎఫ్ఐఎస్ దే ఆర్ నెట్ సెల్లర్స్ అనమాట అండి. ఎఫ్ఐఎస్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ కంటిన్యూస్గా. ఈరోజు కూడా 1,900 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. ఓన్లీ డిఐఎస్ 470 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా వాళ్ళ మనీని దే ఆర్ టేకింగ్ అవుట్. సో అవుట్ ఆఫ్ మన కంట్రీ నుంచి వెళ్ళిపోతున్నాయి ఫండ్స్ అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూగా మనీ తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల నిఫ్టీ మీరు చూస్తే కనుక సో నెగిటివ్గా ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే ఒక స్వింగ్ తర్వాత ఒక రివర్సల్ వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ బుల్లిష్ థ్రస్టింగ్ ఫార్మేషన్ అని చెప్పి అనుకోవడం జరిగింది. సో అయితే యాజ్ లాంగ్ యాజ్ లైక్ 18,100 బ్రేక్ అవ్వనంత వరకు ఇట్స్ ఓకే అనమాట. స్టిల్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే రేపు వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ అయిపోతాయి కాబట్టి ఫ్రెష్ కాంట్రాక్ట్స్ తోటి మేబీ నెక్స్ట్ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్ us see వాట్ హ్యాపెన్స్. బయట 18,000 యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక నిఫ్టీకి 18,000 విల్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్, ఒక మంచి సపోర్ట్ కింద. సో 18,000 యాక్ట్ చేస్తుంది అనమాట అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ పైకి వెళ్తే ఒక రికవర్ అయితే కనుక 18,400, 500 అనేది ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కింద నిఫ్టీకి యాక్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట, రైట్. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, రైట్. సో బ్యాంక్ నిఫ్టీకి చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ ఫార్మ్డ్ ఏ బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, రైట్. సో అది విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్ అండ్ లైక్లీ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ రివర్సల్ అవి ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ రైట్. ఒక అప్ ట్రెండ్ తర్వాత ఒక బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ కొంచెం స్వింగ్ రివర్స్ అవి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాండిల్ ఏంటంటే ప్రీవియస్ 2 డేస్ యొక్క మూవ్ అంటే గ్యాప్ అప్ వచ్చింది కానీ ఎగ్జాషన్ గ్యాప్స్లా కనిపించాయి అనమాట అండి ఇవి. సో స్పిన్నింగ్ టాప్ ఇవన్నీ ఫార్మేషన్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఒక బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చింది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం రేపు కూడా కూల్ ఆఫ్ అవి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. విల్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ ఇన్స్టిట్యూషన్ బయింగ్ ఏమన్నా రివర్స్ అయితే మేబీ ఇట్ కెన్ గో అదర్ వే. బట్ యాజ్ పర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మేబీ ఇట్ ఈస్ లైక్లీ సో గ్యాప్ వెళ్ళేవి ఛాన్సెస్ ఉన్నాయి. సో 40,350, 14,350 ఆ లెవెల్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ మేబీ కెన్ టెస్ట్ టుమారో. సో దెర్ ఈజ్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ కిందకు వస్తే కనుక అండ్ పైకి వెళ్ళినప్పుడు ఒకవేళ పైకి వెళ్తే కనుక 41,700 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో టుడే హై ఆల్సో 41,400 అండ్ 41,700 లెవెల్స్ అనేవి సో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట, రైట్. సో అయితే మన మార్కెట్స్ మీరు చూస్తే కనుక ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నా, గ్లోబల్గా ఫ్లాట్గా ట్రెండ్ అవుతున్నాయి తప్ప ఏది కూడా మరి వీక్నెస్ అది కనిపించట్లేదు అనమాట అండి, రైట్. సో అయితే హ్యాంగ్సెంగ్ ఒకటే మాత్రమే మీరు చూస్తే కనుక సో మన చైనా ఇండెక్స్ ఉంది కదండి, హ్యాంగ్సెంగ్ తీసుకుంటే కనుక మేజర్ ఫాల్ వచ్చింది. సో చాలా ఫాల్ తర్వాత మళ్ళీ హయ్యర్ హై హయ్యర్ లోస్ కొంచెం ట్రెండ్ రివర్స్ అవుద్దేమో అన్నట్టుగా కొంచెం ప్యాటర్న్ కనిపించింది కానీ సో అగైన్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ టు గో అబవ్ అనమాట. అంటే చైనాలో అగైన్ లాక్డౌన్స్ మళ్ళీ ఇష్యూస్ వస్తున్నాయి, వేవ్స్ మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి అన్నట్టుగా న్యూస్ వస్తుందన్నమాట అండి. సో మన దాకా న్యూస్ వచ్చింది బయటకంటే అక్కడ సివియారిటీ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. దేర్ ఇస్ ఎ లైక్లీహుడ్. సో ఎనీహో విల్ సీ. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఈ మార్కెట్స్ మనకు కొంచెం వీక్గా కనిపిస్తున్నాయి అనమాట అండి. అదర్ దాన్ దట్ మిగతా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ సపోర్టివ్గా ఉన్నాయన్నమాట అండి, రైట్. సో అండ్ ఇది బ్యాంక్ మన మార్కెట్ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. సో అయితే ఇప్పుడు సెక్టర్ రొటేషన్ గురించి కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో అయితే నిఫ్టీ ఈరోజు ఏంటంటే 57 పాయింట్స్ డౌన్ అవ్వడం జరిగింది, 0.3% డౌన్ అవ్వడం జరిగింది. అయితే అండర్ పెర్ఫామ్ చేసింది మీడియా. ఎస్టర్డే ఇవి అవుట్ పెర్ఫామ్ చేసి మళ్ళీ ఈరోజు అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అంటే చాలా వాలటైలిటీ ఉందన్నమాట అండి స్టాక్స్లో మీరు చూస్తే కనుక. సో యాక్చువల్గా మంచి ప్యాటర్న్ ఇది బుల్లిష్ థ్రస్టింగ్ ప్యాటర్న్ అనమాట. మెటల్ ఇండెక్స్ షుడ్ గో అప్, యాక్చువల్లీ బౌన్స్ అవి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. విల్ సీ వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుందో చూద్దాం మరి. బట్ ఇట్ షుడ్ హోల్డ్ అనమాట అండి ఐడియల్గా అయితే ఇక్కడ మనకి, రైట్. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు అండర్ పెర్ఫామ్ మోర్ దాన్ లైక్ 1%, ఆల్మోస్ట్ 0.9% డౌన్ అవ్వడం జరిగింది. అయితే ఏంటి అవుట్ పెర్ఫామ్ చేసిందంటే అగైన్ పిఎస్యూ ప్యాక్ అనమాట అండి. సో బ్యాంకింగ్ స్టాక్స్ అంటే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ చూపిస్తుంది, బట్ పిఎస్యూ ప్యాక్ పాజిటివ్ చూపిస్తుంది. అంటే సో ఇట్ ఈస్ అబౌట్ పిఎస్యూ బ్యాంక్స్ పెరిగే, ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బాగా తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్లస్ ఐటీ కూడా డిఫెన్సివ్స్ కింద ఐటీ ఫార్మా ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం బౌన్స్ అవుతున్నాయి అనమాట అండి, రైట్. సో ఐటీ ఫార్మా ఇవన్నీ కూడా కొంచెం బౌన్స్ అవి హోల్డ్ అవుతున్నట్టుగా మనకి కొంచెం కీ లెవెల్స్లో మనకి కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి.
అండ్ సో అదేవిధంగా సో యాక్చువల్గా అయితే వీక్నెస్ ఉందా స్ట్రెంత్ ఉందా ఓవరాల్ మార్కెట్ అంటే కనుక సో నేను ఇక్కడ సో మల్టీ టైమ్ ఫ్రేమ్ది ఒకటి నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అనమాట అండి. లెటెస్సే ఆర్ఎస్ఐ మనం తీసుకుందాం అనుకోండి. లెటెస్సే ఆర్ఎస్ఐ 60 అబవ్ ఉంటే అది బుల్లిష్గా చెప్తారన్నమాట అండి. అయితే మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఆర్ఎస్ఐ ఈజ్ ట్రయింగ్ టు స్టే అబౌవ్ 60 అంటే 60 పైన ఉండడానికే ప్రిఫర్ చేస్తుంది అనమాట అండి. అందువల్ల ఏంటంటే స్టిల్ మార్కెట్లో స్ట్రెంత్ ఉంది అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది అనమాట అండి. అండ్ ఇది టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా తీసుకుంటే లైక్ నైక్ చాలా ఐపీఓస్ ఉన్నాయి కదండి. ఓకే, అండ్ పేటీఎం చాలా ఐపీఓస్ వరుసగా రాబోతున్నాయి సో ఈ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి. సో అందువల్ల ఏంటంటే సో డెఫినెట్గా మార్కెట్స్ అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉంచడానికే ట్రై చేస్తారన్నమాట అండి. సో అదర్వైజ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ జరగదు కదండి. ఐపీఓస్ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వాలంటే మార్కెట్ చాలా బాగుంది అన్నట్టుగా సో మార్కెట్ కండిషన్ ఉంచాలి కాబట్టి సో డెఫినెట్గా సో నిఫ్టీ మళ్ళీ కొంచెం స్లోగా బౌన్స్ అవుద్దేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఐ కెన్ గో రాంగ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇది నా ఒపీనియన్ షేర్ చేస్తాను అనమాట అండి. రైట్, సో అయితే ఇది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. సో నిఫ్టీ అనేది సో ఓవరాల్గా సో స్ట్రెంత్ బాగున్నట్టుగానే కనిపిస్తుంది అనమాట అండి. రైట్, సో జస్ట్ విల్ హ్యావ్ ఎ లుక్ అట్ బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఫ్లయింగ్ హై. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి స్ట్రెంత్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట అండి. రైట్, సో అయితే చూడాలన్నమాట అండి. వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. కొంచెం సిగ్నిఫికెంట్ రేపు కూడా ఒకవేళ ఈ రేంజ్లోనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కొంచెం అయితే కనుక రివర్సల్ క్యాండిల్ అనమాట అండి. ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఇక్కడ ఫామ్ అవుతుంది కదా. రైట్, సో నెక్స్ట్ క్యాండిల్ ఫాలో అప్ ఉంటే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. సో డౌన్ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్, సో విల్ సి రేపు ఇంకా క్యాండిల్ కంప్లీట్ అవ్వలేదు కదండి. రేపు ఒకవేళ పాజిటివ్గా క్లోజ్ అయితే కనుక ఇట్ ఈస్ అనదర్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక సో అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంక్లూడింగ్ ఇండియా విక్స్ కూడా యాక్చువల్గా కొంచెం పెరగడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద యావరేజ్ అండ్ బిలో 20 యాజ్ లాంగ్ యాజ్ బిలో 20 ఉన్నంత వరకు సో నీ నాట్ ఫియర్ మార్కెట్లో అంత అగ్రెస్ ఫియర్ ఉందని మనం భావించక్కర్లేదు అనమాట అండి. రైట్, ఓకే అండి. సో అదేవిధంగా కమింగ్ టు సమ్ కంపెనీ రిజల్ట్స్ విషయానికి వస్తే కనుక సో యునైటెడ్ స్పిరిట్ చాలా ఓకే సో మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట యునైటెడ్ స్పిరిట్స్. ఎందుకంటే సో పరిస్థితి ఏమైనా కూడా స్పిరిట్స్కి డిమాండ్ తగ్గదు కదా ఫ్రెండ్స్. ఓకే, సో 130 crores అనేది 290 crores మంచి వండర్ఫుల్ ప్రాఫిట్స్ అని రావడం జరిగింది. రైట్, సో అదేవిధంగా బటర్ఫ్లై గాంధీ సో 17 crores అనేది 25 crores. అదేవిధంగా ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 148 crores ఉన్నది 376 crores అంటే వండర్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. బట్ ఎన్పిఎస్ కూడా తగ్గినట్టుగా నెట్ ఎన్పిఎస్ గ్రాస్ ఎన్పిఎస్ రెండు కూడా తగ్గినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఈ విధంగా ఎన్పిఎస్ చాలా మటుకు రైట్ ఆఫ్ అయినాయి. ప్లస్ నిన్న కూడా చెప్పాను కదా చాలా రికవరీస్ అవి కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం బ్యాడ్ డెట్స్ కొన్ని మొండి బకాయిలు రికవర్ అయినాయి కాబట్టి బ్యాంకింగ్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నారు. అందువల్ల మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది నిఫ్టీతో పోలిస్తే. రైట్, సో నెక్స్ట్ వచ్చి ఐఏఎఫ్ఎల్ తీసుకుంటే కనుక 231 292 సో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా టీటీకి ప్రెస్టేజ్ 65 crores ఉన్నది 100 crores డెఫినెట్గా బాగానే వస్తుంది అనమాట. ఎందుకంటే కుక్కర్స్ అందరూ కొంటారు కదా. ఎందుకంటే ఎప్పుడైతే బయట ఫుడ్ దొరకట్లేదో సో లాక్డౌన్స్ వల్ల ఖచ్చితంగా అందరూ కొనుక్కోవాలి కాబట్టి మేబీ సో సేల్స్ అన్ని ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్. రైట్, ఓకే అండి. సో నెక్స్ట్ లక్ష్మీ విషయం వర్క్ ఇది కూడా వండర్ఫుల్ అనమాట అండి. ప్రీవియస్ 7 crores ఉన్నది ఇప్పుడు 44 crores దాకా జంప్ అవడం జరిగిందనమాట అండి. అండ్ మోర్ ఓవర్ దాట్ ద కంపెనీ ఎక్సెప్షనల్ లాస్ ఉందన్నమాట అండి. 6.7 crores ఇది ఉన్నప్పటికీ కూడా సో బాగానే రిజల్ట్ వచ్చింది అన్నట్టుగా మనం భావించాలన్నమాట అండి. రైట్, ఓకే అండి. సో అందువల్ల మంచి రిజల్ట్ వచ్చింది అన్నట్టుగా భావించాలి. సో నెక్స్ట్ అరవింద్ తీసుకుంటే కనుక ఓన్లీ 0.7 ఉన్నది 70 crores రావడం జరిగింది. ఆసాహి ఇండియా గ్లాస్ మీరు చూస్తే 3781 అంటే డబల్ అయిందనమాట అండి. సో మారుతి సో యాక్చువల్గా కొంచెం డిసప్పాయింటింగ్ అనమాట అండి. సో 1400 కోట్లు వచ్చింది. సో కేవలం 500 కోట్లు మాత్రమే ఈ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట అండి. సో యాక్చువల్గా సో అది కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనమాట. నెక్స్ట్ గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ 19 crores ఉన్నది 21 crores. అదేవిధంగా గతి ఇట్ వాజ్ మేకింగ్ లాస్ అనమాట 10 crores ఇప్పుడు 45 crores ప్రాఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది. జయభారత్ మారుతి సో ఇది కూడా తగ్గినాయి అనమాట అండి. సో అకెల్యా సొల్యూషన్స్ మీరు చూస్తే 2 crores ఉన్నది 14 crores ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లాస్ నుంచి లాస్ సేమ్ అయితే లాస్ తగ్గిందనమాట అండి. రైట్, ఓకే. షమారో ఎంటర్టైన్మెంట్ ప్రీవియస్గా మనం హోల్డ్ చేసి మనం మంచి ప్రాఫిట్స్ ఇందులో తీసుకున్నాం కదా. సో లాస్ 9.2 crores నుంచి 2.7 crores వచ్చిందనమాట అండి. రైట్, ఓకే. సో అంటే ఈ విధంగా రిజల్ట్స్ అన్నీ ఓవరాల్గా బాగానే ఉన్నాయన్నమాట అండి. సో రిజల్ట్స్ అన్నీ కూడా ఇట్స్ ఓకే. వ్యాప్కో తీసుకుంటే ఫ్లాట్గా ఉంది. రైట్, సో అండ్ మ్యాగమనీ ఆర్గానిక్స్ కూడా రిజల్ట్ ఫ్లాటే అనమాట అండి. దో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది బట్ మేబీ ఇన్పుట్ కాస్ట్ ఏదైనా ఇంక్రీజ్ అవ్వడం మేబీ మార్జిన్ ప్రెషర్ వల్ల సో రిజల్ట్ అయితే
లైక్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ సిమిలర్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇండో కౌంట్ తీసుకుంటే కూడా ఫ్లాట్ అనమాట అండి, రైట్. ఓకే. సో అండ్ సో సమ్ ఫార్మా కంపెనీ ఇట్ గేవ్ గుడ్ రిజల్ట్. అండ్ సనోఫీ 133 crores అనేది 530 crores దాకా జంప్ అవడం జరిగింది. ఎక్సెప్షనల్ గెయిన్ అంటే మంచి గెయిన్ అనేది రావడం జరిగిందనమాట అండి. అయితే ఎక్సెప్షనల్ గెయిన్ ఒక క్వార్టర్ది అనమాట ఇది, తర్వాత కంటిన్యూ అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని గెయిన్స్ ఏదైనా ప్రాపర్టీ అమ్మడం ద్వారా కానివ్వండి, సో కొన్ని లైసెన్స్ల వల్ల, సో అవి వన్ ఆఫ్ అనమాట అండి. అవి రెగ్యులర్ ఎవ్రీ క్వార్టర్ రావన్నమాట. ఓకే. సో అది కూడా మనం బ్యాలెన్స్ షీట్స్ అవి ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఫండమెంటల్ స్టడీ చేయాలనుకుంటే డీప్ అనాలిసిస్ చేస్తే అందులో మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జెన్సార్ టెక్నాలజీ, దీనికి వండర్ఫుల్ అనమాట అండి. ఓన్లీ 500 crore ఉన్నది 94 crores ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎక్సెప్షనల్ లాస్ కూడా చెప్తున్నారు అన్నమాట అండి. సో చాలా కంపెనీస్ ఎక్సెప్షనల్ లాసెస్ ఉన్నప్పటికీ కూడా సో దే పెర్ఫార్మ్డ్ వెల్ అని చెప్పాలన్నమాట అండి, రైట్. ఓకే. సో నెక్స్ట్ పెర్సిస్టెన్స్ 102 ఉన్నది 162. ఓవరాల్ రిజల్ట్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి. మహానగర్ గ్యాస్ 144 నుంచి 204 crores అనమాట అండి. ఏబీబీ 81 ఉన్నది 120, అండ్ సిప్లా 665 ఉన్నది 700, అండ్ డాక్టర్ లాల్ పాత్ 85 ఫ్లాట్ అనమాట అండి. అంబుజా సిమెంట్ కూడా ఫ్లాట్, రైట్. సో అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇట్ గేవ్ వండర్ఫుల్ రిజల్ట్ 1600 crores, ఆల్మోస్ట్ 32, రైట్. 3200 కోట్లు అంటే ఆల్మోస్ట్ జంప్ అవడం జరిగిందనమాట అండి. ఎన్పిఎస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఎన్పిఎస్ తగ్గినాయి, గ్రాస్ ఎన్పిఎస్ అండ్ నెట్ ఎన్పిఎస్ బోత్ రెండు తగ్గడం జరిగింది. బజాజ్ ఫైనాన్స్ అయితే నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది కదా, సో యాక్చువల్గా ప్రాఫిట్ అనమాట అండి. బట్ ఈరోజు ప్రైస్ చాలా పడిపోయింది, ఆల్మోస్ట్ 300 రూపీస్ దాకా పైన పడడం జరిగింది. సో ఐ మేడ్ వెరీ గుడ్ మనీ సో బజాజ్ ఫైనాన్స్లో. ఓకే. నిప్పాన్ లైవ్ ఎస్సెట్, ఓకే, ఇది కూడా 145 నుంచి 214. ఐఆర్బి ఇన్ఫ్రా మీరు చూస్తే కనుక ప్రీవియస్ లాస్ ఉన్నది ఇప్పుడు ప్రాఫిట్స్లోకి రావడం జరిగింది. అనూప్ ఇంజనీరింగ్, సో అది కూడా ప్రాఫిట్స్. సో ఓవరాల్గా కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట అండి. సో మరి మార్కెట్లు ఎందుకు పడుతున్నాయంటే రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి. సో మార్కెట్స్ ఇప్పుడు దాకా పెరిగాయి అనమాట అండి, రిజల్ట్స్ బాగుంటాయని ఎక్స్పెక్టేషన్ తోటే. సో మార్కెట్స్ ఆల్రెడీ పెరిగినాయి. సో మార్కెట్ నోస్ బెటర్ దాన్ అస్, మార్కెట్ నోస్ బిఫోర్ దాన్ వాట్ వీ నో అనమాట అండి. మనకు తెలిసిన దానికంటే ముందరే సో మార్కెట్కి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మార్కెట్ ముందే రియాక్ట్ అవ్వి మార్కెట్ చాలా ఆల్రెడీ ర్యాలీ అనేది అవ్వడం జరిగింది అనమాట అండి, రైట్. అండ్ స్మార్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ FIIs స్లోలీ దే ఆర్ గోయింగ్ అవుట్ అనమాట అండి, డంప్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ అగైన్ దే విల్ టర్న్ నెట్ బయర్స్ ఆర్ నాట్ అనేది చూడాలి, ట్రెండ్ కంటిన్యూ అవ్వి కనుక. సో మేబీ ఇట్ ఈస్ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది మనం చూడాలన్నమాట, విట్నెస్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నో దేర్ ఆర్ నో సచ్ ఇండికేషన్స్. ఇప్పుడైతే మాత్రం అలాంటి ఇండికేషన్స్ అయితే ఏం లేవు, అంత ప్యానిక్ అది మార్కెట్లో కనిపించట్లేదు అనమాట అండి. సో ఇది నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ కిందే కనిపిస్తుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో సో ఈ ఐపీఓస్ ఉన్నంత వరకు మార్కెట్స్ బాగానే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. మేబీ సమ్ పీపుల్ టేకింగ్ అవుట్ అగ్రెసివ్గా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి కదా, అందులోంచి కొంత మనీ తీసుకుని మేబీ దే ఆర్ కీపింగ్ ఇట్ ఫర్ అప్కమింగ్ ఐపీఓస్. ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ క్రేజీగా వస్తున్నాయి కదండి. లిస్టింగ్ అయిన రోజే 50%, 100% రిటర్న్స్ వస్తూ ఉంటే సో చాలామంది మేబీ కొంత నార్మల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ డబ్బుల్ని ఐపీఓస్ కోసం మేబీ దే ఆర్ కీపింగ్, రైట్. సో అది కూడా ఒక రీజన్ అవి ఉండొచ్చు అనమాట అండి, రైట్. ఓకే. సో అయితే నాకు వేరే క్వశ్చన్స్ ఏమి అడగలేదు కామెంట్స్లో ఎవరు కూడా, లైక్ స్టాక్స్ గురించి సంబంధించి. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా వేరే పెద్ద రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉన్న స్టాక్స్ ఏమి ఫిల్టర్ అవ్వలేదండి, అందువల్ల నేను ఏ స్టాక్స్ షేర్ చేయట్లేదు అనమాట అండి. ఒకవేళ ఏవైనా మీకు ఇండివిజువల్ స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో యూ కెన్ ఆస్క్ అనమాట అండి. సో నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను, బట్ మీరు కూడా మీ అనాలిసిస్ మీరు చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ప్యూర్లీ ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్, రైట్. ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ కొట్టడం మర్చిపోతండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్.